జై శ్రీమన్నారాయణ. నిన్నటి 22వ రోజు పారాయణలో భాగంగా ధ్రువుడు శ్రీమన్నారాయణుని గుర్చి తపస్సు చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమగుట, ధ్రువుడు శ్రీమన్నారాయణుని స్తుతించుట జరుగుచూ ఉన్నది. ఈరోజు 23వ రోజు పారాయణలో ముందుకు వెళుతూ ఉన్నాం. శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే ప్రథమాంసే ద్వాదశోऽధ్యాయः శ్రీమన్నారాయణస్య ఆవిర్భావः ధ్రువాయ వరదానంచ. యథా హి కదళీ నాన్యా త్వక్ప్రత్రాదదృశ్యతే ఏవం విశ్వస్య నాన్యస్త్వం తత్స్త్వాయీశ్వర దృశ్యతే. అరటి వృక్షము, అరటి బెరడు, ఆకులు వేరుగా కనపడదో ఈ ప్రపంచము కూడా నీకంటే వేరే కనపడదు. అరటి బెరడులోనే ఉన్నట్లు ప్రపంచం మొత్తము నీలోనే ఉన్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. యథా హీతి యథా కారణభూత బాలత్వక్త్రావస్థా కదళీ స్వకార్యభూత స్థూలత్వా ప్రత్రాన్నాన్యా సైవేవమితి ప్రత్యభిజ్ఞానాత్ ఏవం కారణభూతస్వం కార్యభూతాద్విష్ణుస్మాన్నాన్యః బహుస్యాం తదాత్మానగ్ స్వయమకురుత జ్యోతింషి విష్ణురిత్యాదేహి అపి చ విశ్వస్మాత్ పృథగ్భూతాస్త్రిపాద్రూపేణ త్వం దృశ్యసే వ్యతిరిక్తం న యస్యాస్తి వ్యతిరిక్తోఖిలస్య యః త్రిపాదస్య అమృతం దివీత్యాది. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదము. యథా హి ఇతి కారణభూతమైన లేత త్వక్పాత్రావస్థలోనున్న కదళీ స్వకార్యభూత స్థూలత్వ ప్రత్రావస్థగా నుండును. దానికంటే వేరుగా ఏమీ కనపడదు. ఆ లేతత్వ పత్రమే ఈ ముదురు త్వక్పత్రము, అరటి చెట్టుగా గుర్తించదము. అట్లే కారణభూతమైన నీవు కార్యభూతమైన ప్రపంచము కంటే వేరు కావు. ఇక్కడ శృతివాక్యము కూడా బహుశ్యాం తదాత్మానగ్ స్వయమకురుత జ్యోతింషి విష్ణు ఇత్యాది వాక్యములు ప్రమాణము. అంతేకాదు ఈ ప్రపంచమున కంటే విడిగా త్రిపాద్రూపముతో నీవు కనబడుచున్నావు. ఇక్కడ వ్యతిరిక్తం న యస్యాస్తి వ్యతిరిక్తో ఖిల యస్యః త్రిపాదస్యామృతాదివి ఇత్యాదులు ప్రమాణము. హ్లాదిని సంధిని సంవిత్ త్వయేకా సర్వసంస్థిత హ్లాదతాపకరీ మిశ్రా త్వయీనో గుణవర్జితే. హ్లాదిని సంధిని సంవిత్ అంతటా ఉండునది నీ రూపముగా కనబడుచున్నది. కాన హ్లాదకరితాపకరీ హ్లాద తాపములను కలిపి ఉంచు శక్తి గుణ అప్రాకృత గుణములు లేని నీ అందు ఉండజాలదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. హ్లాదినీతి సర్వసంస్థితౌ సర్వాధారే త్వయి సంవిత్ హ్లాదిని నిరవధికానందరూపా సంధిని అవిచ్ఛేదవతి ఏకా ఏకరూపా హ్లాదతాపోభయమిశ్రా విచ్ఛిన్న పరిమితాహ్లాదకరీ కేవలతాపకరీ చ సంవిత్ త్వయి నాస్తి. అత్ర హేతుః గుణవర్జిత ఇతి ఇయం చ సంవిత్ తత్కృత్రుకా వా తత్కర్మకా వా విజ్ఞానమానందం బ్రహ్మ తమేవం విద్వానమృత ఇహ భవతి రసో వై సః రసఘ్యేవాయాం లబ్ధ్వా నందీ భవతి త్యాదిశ్రుతేః. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం. హ్లాదినీతి సర్వసంస్థిత సర్వాధారభూతుడవైన నీయందు సంవిత్ ఆహ్లాదిని నిరవధికానంద రూప సంధిని విచ్ఛేదము లేనిది ఏకా ఏకరూపా హ్లాదతాపోభయ మిశ్ర విచ్ఛిన్న పరిమిత ఆహ్లాదకరి కేవలము తాపమును కలిగించున్నది. సంవిత్ నీలో లేదు. దీనికి హేతువు నీవు గుణవర్జితుడవు.
ఈ సంవిత్ తాను కర్తగా ఉన్నది లేదా కర్మగా ఉన్నది కాదు. ఇచట శృతి వాక్యము ప్రమాణము. విజ్ఞానమానందం బ్రహ్మ తమేవం విద్వా సంవృతైః భవతి రసో వైసః రసఘ్యేయవాయం లబ్ధ్యానందీ భవతి ఇత్యాది వాక్యములు ప్రమాణములు. పృథగ్భూతైకభూతాయ భూతభూతాయ తే నమః ప్రభూతభూతరూపాయ తుభ్యం భూతాత్మనే నమః. విడిగా ఉన్నవాడా, ఒకటిగా ఉన్నవాడవు, భూతములకే భూతమైన వాడవు, అత్యధిక భూతరూపునకు భూతాత్మకుడవైన నీకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. పృథగ్భూతేతి పృథగ్భూతైకభూతాయ కార్యకారణావస్థయోః భూతభూతాయ పంచభూతశరీరాయ ప్రభూతభూతభూతాయేతి చ పాఠః. ప్రభూతభూతభూతాయ ప్రభూతాని భూతాని బ్రహ్మాదయః ప్రాణినః తద్భూతాయ భూతాత్మనే ఏవం వ్యాప్తాత్మనే అథవా భూతభూతాయ భూత సూక్ష్మత్వేనావిర్భూతాయ ప్రభూతభూతభూతాయ మహాభూతత్వం ప్రాప్తాయ భూతాత్మనే సర్వప్రాణిరూపాయ నమ ఇతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. పృథగ్భూత ఏకభూతాయ కార్యకారణావస్థలో భూతరూపముగా ఉన్నవాడవు అనగా పంచభూత శరీరునకు ప్రభూతభూతాయ అని పాఠము. ప్రభూతభూతములు బ్రహ్మాదులు అయిన ప్రాణులు తద్భూతాయ వారిలో వ్యాపించి ఉన్నవాడా, వారి రూపములుగా ఉన్నవాడవు. భూతాత్మనే ఇట్లు అంతటా వ్యాపించిన స్వరూపములు కలవాడవు లేదా భూతాయ భూత సూక్ష్మముగా ఆవిర్భవించిన వాడవు. ప్రభూతభూతాయ మహాభూతత్వమును పొందిన వాడవు. భూతాత్మనే సకల ప్రాణిస్వరూపనకు నమస్కారము అని. వ్యక్తం ప్రధాన పురుషౌ విరాట్ సమ్రాట్ స్వరాట్ తథా భావ్యతే అంతఃకరణే పురుషే విశ్వక్షయో భవాన్. వ్యక్తము ప్రధానము పురుషుడు విరాట్ సమ్రాట్ స్వరాట్గా నీవు అంతఃకరణమున విభావించబడుచున్నావు. పురుషులలోనున్న నీవు క్షయమును పొందని వాడవు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. వ్యక్తమితి వ్యక్తాదయః ప్రసిద్ధాః విరాడదయః పూర్వమేవోక్తాః వ్యక్తాదీనాం భవానిత్యనేనాన్వయః కించ పురుషేష్వంతఃకరణే విభావ్యతే భవాన్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. వ్యక్తం ఇది వ్యక్తాదులు ప్రసిద్ధములు. విరాట్ స్వరాటులు మొదటే చెప్పిరి. వ్యక్తాదులకు నీవేనని అన్వయము. ఇంకా పురుషులలో అంతఃకరణమున భావించబడవాడువు నీవే. సర్వస్మిన్ సర్వభూతస్వం సర్వస్వరూపధృత్ సర్వం త్వత్తస్తస్తం నమః సర్వాత్మనేత్స్తుతే. అన్నిటిలో అన్నీ అయిన వాడవు నీవే. అన్నిటి స్వరూపము ధరించువాడవు. అంతా నీ నుండి ఆవిర్భవించినది. అట్టి సర్వాత్మకుడవైన నీకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సర్వస్మిన్నితి సర్వస్మిన్ గగనాదౌ సర్వభూత శబ్దాదిస్త్వం శబ్దః ఖే పౌరుషం ఋషు తేజశ్చాస్మి విభావసావిత్యాది సర్వస్వరూపధరత్వాత్ సర్వః సర్వభూతః బహుస్యామితి సర్వరూపేణ పరిణతః సర్వం తత్వః నిమిత్తత్వాదుపాదానత్వాశ్చ సర్వం తర్వమిత్యర్థః. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం. సర్వస్మిన్నితి సర్వస్మిన్ అనగా గంగరాది యందు సర్వభూత శబ్దాదులు నీవే. ఆయా భూతముల యందు ఆయా గుణములు నీవే. భూమిలో గంధము, అగ్నిలో రూపము, జలములో రసము అన్నీ నీవే అని అర్థము. శబ్దఖ్యే పౌరుషం నృఘో తేజసాస్మి విభావసౌ ఇత్యాది గీతావాక్యం ఇక్కడ ప్రమాణము. సర్వస్వరూపమును ధరించవాడవుగాన నీవే సర్వము. సర్వభూతః బహుశ్యామితి సర్వరూపములతో పరిణమించిన వాడవు. సర్వం త్వత్తః నిమిత్త కారణము ఉపాదాన కారణము నీవే కావున అన్నీ నీవే అని అర్థము. సర్వాత్మకోసి సర్వేశ సర్వభూతస్థితో యతః కథయామి తతః కిం తే సర్వం వేత్సి హృది స్థితం. సర్వేశ నీవు సర్వాత్మకుడవు, సర్వభూతములలోనున్నవాడవు కదా. అందువలన నీకు నేనేమి చెప్పెదనో హృదయములో ఉన్నదంతయును తెలియదువు. సర్వాత్మన్ సర్వభూతేశ సర్వసత్వసముద్భవః సర్వభూతో భవాన్ వేత్తి సర్వసత్వమనోరథం. సర్వస్వరూప
సర్వభూతములను శాసించువాడా, సర్వప్రాణుల పుట్టుకకు కారణమా, అన్నీ అయిన నీవు సకల ప్రాణుల మనోరథమును తెలియదువు. యో మే మనోరథే నాదః సఫలః సత్వయా కృతః తపశ్చ తప్తం సఫలం యదృష్టోసి జగత్పతే. జగన్నాథ, నీవు దర్శనమును ప్రసాదించితివి కాన నా మనోరథమును సఫలము చేసితివి. నేను చేసిన తపస్సును కూడా సఫలము చేసితివి. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను. తపసస్తు ఫలం ప్రాప్తం యదృష్టోహం త్వయా ధ్రువ మద్దర్శనం హి విఫలం రాజపుత్ర న జాయతే. ధ్రువ, నేను చూడబడితిని గాన నీ తపస్సునకు ఫలము లభించినది. రాజపుత్ర, నా దర్శనము ఎప్పుడూ విఫలము కాదు. వరం వరయ తస్మాత్వం యథాభిమాత్తమాత్మనః సర్వం సంపద్యతే పుంసాం మయి దృష్టిపథం గతే. కావున నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము, నేను దర్శించబడిన మానవులకు అన్నీ నెరవేరుతాయి. ధ్రువబువాచ. ధ్రువుడు పలికెను. భగవన్ సర్వభూతేశ సర్వస్యాస్తే భవాన్ హృది కిమజ్ఞాతం తవ స్వామిన్ మనసా యస్మయేప్సితం. భగవంతుడా అనగా జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులను 6 గుణములు పరిపూర్ణముగా కలవాడా, సకల ప్రాణులను శాసించువాడా, నీవు సకల ప్రాణుల హృదయమున ఉన్నావు. అయినప్పుడు స్వామి, నేను మనసులో కోరినది నీకు తెలియనిదేముంది? తథాపి తుభ్యం దేవేశ కథయిష్యామి యన్మయా ప్రార్థ్యతే దుర్వినీతేన హృదయేనాతి దుర్లభం. అయినా దేవేశ, దుర్వినీతమైన నా హృదయముతో కోరబడు దానిని, అతి దుర్లభమైన దానిని నీకు చెప్పెదను. కిం వా సర్వజగత్స్రష్టః ప్రసన్నే త్వయి దుర్లభం త్వత్ప్రసాద ఫలం భుంక్తే త్రైలోక్యం మఘవానపి. సకల జగత్తును సృష్టించినవాడా, నీవు ప్రసన్నుడవైనచో లభించనదేది? ఇంద్రుడు కూడా త్రైలోక్యరాజ్య సంపదను నీ అనుగ్రహఫలముగా అనుభవించుచున్నాడు. నైతద్రాజాసనం యోగ్యం అజాతస్య మమోదరాత్ ఇతి గర్వాదవోచన్మాన్ సపత్ని మాతురచ్యుత. అచ్యుత, నా తల్లి సవతి, నా కడుపులో పుట్టని నీకు ఈ రాజాసనము తగదు అని గర్వముతో పలికినది. ఆధారభూతం జగతః సర్వేషాముత్తమోత్తమం ప్రార్థయామి ప్రభో స్థానం త్వత్ప్రసాదాదతో వ్యయం. ప్రభు, నీ అనుగ్రహము వలన నశించనది సకల జగత్తునకు ఆధారమైనది సకల స్థానములలో ఉత్తమోత్తమమైన స్థానమును ప్రార్థించుచున్నాను. శ్రీ భగవానువాచ. యత్వయా ప్రార్థితం స్థానం ఏతత్ ప్రాప్స్యతి వైభవాన్ త్వయాహం తోషితః పూర్వం అన్యజన్మని బాలక. బాలక, నీవు నన్ను ఇంతకుముందు జన్మలో సంతోషింపచేసిదివి కావున నీవు కోరిన ఆ స్థానమును పొందెదవు. త్వమాసీర్బ్రాహ్మణః పూర్వం మయ్యేకాగ్రమతి సదా మాతాపిత్రోస్త శుశ్రూషః నిజ ధర్మానుపాలకః. నీవు పూర్వజన్మలో బ్రాహ్మణుడిగా ఉంటివి, నా యందు ఏకాగ్ర బుద్ధిని నిలిపి ఉంటివి, తల్లిదండ్రులను సేవించుచు నిజధర్మమును పాలించుచుంటివి. కాలేన గచ్చతా మిత్రం రాజపుత్రస్తవాభవత్ యౌవనేఖిల భోగాఢ్యో దర్శనీయోజ్వలాకృతి. ఇట్లు కాలము గడుపుచుండగా నీకు రాజపుత్రుడు యవ్వనముననున్న వాడు, సకల భోగములతో తొలతూగువాడు, చూడదగిన ప్రకాశవంతమైన ఆకారము కలవాడు మిత్రుడాయను. తత్సంగాత్ తస్య సమృద్ధిం అవలోక్యాతి దుర్లభాం భవేయం రాజపుత్రోహం ఇతి వాంఛా త్వయా కృత. ఆ రాజపుత్రునితో సహవాసం వలన అతని అతి దుర్లభమైన సంపత్ సమృద్ధిని చూచి నేను కూడా రాజపుత్రుడను కావలేను అని కోరుకుంటివి. తతో యదాభిలషితా ప్రాప్తా తే రాజపుత్రత ఉత్తానపాదస్య గృహే జాతోసి ధ్రువ దుర్లభే. ధ్రువ, అంతటి నీవు కోరిన రీతిగా రాజపుత్రత్వమును పొందితివి. దుర్లభమైన ఉత్తానపాదుని ఇంటిలో పుట్టితివి. అన్యేషాం దుర్లభం స్థానం కులే స్వాయంభువస్య యత్. స్వాయంభువ కులమున నీవు పొందిన స్థానము నా భక్తులు కాని వానికి దుర్లభము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అన్యేషామితి స్వాయంభువస్య కులే యత్ స్థానం తత్ మద్భక్తా ధన్యేషాం పరం స్థానం.
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. స్వయంభువ కులములో లభించిన స్థానము నా భక్తులు కాని వారికి గొప్ప స్థానమే. తస్యైదపరం బాలయేనాహం పరితోషితః మామారాజ్య నరో ముక్తిం అవాప్నోచ్చ విలంబితం. నన్ను సంతోషపరిచిన నీకు ఈ స్థానము తక్కువైనదే. బాలక, నన్ను ఆరాధించిన నరుడు శీఘ్రముగా ముక్తిని పొందును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తస్యేతి తస్య మద్భక్తస్య తే ఏతత్ స్వయంభువకులే స్థానం అపరం తుచ్చం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తస్యేతి, తస్య అనగా నా భక్తుడవైన నీకు స్వయంభువ కులములో పొందిన స్థానము అపరం తుచ్చం. మై అర్పితమనా బాలా కిము స్వర్గాదికం పదం. బాలా, నా యందు మనసును అర్పించిన వారికి స్వర్గాది స్థానము తుచ్చము. త్రైలోక్యాదధిక స్థానే సర్వతారాగ్రహాశ్రయ భవిష్యతి న సందేహో మత్ప్రసాదాత్ భవాన్ ధ్రువాం. ధ్రువ, నా అనుగ్రహము వల్ల 3 లోకముల కంటే గొప్ప స్థానము సకల తారాగ్రహాశ్రయము ఒకటి ఏర్పడగలదు. సూర్యాత్ సోమాత్ తదా భౌమాత్ సోమపుత్రాత్ బృహస్పతేః సితార్కతనయాదీనాం సర్వర్క్షాణాం తదా ధ్రువ. సూర్యుని కంటే, చంద్రుని కంటే, అంగారకుని కంటే, చంద్రపుత్రుడైన బుధుని కంటే, బృహస్పతి కంటే, శుక్రుని కంటే, సూర్యపుత్రుడైన శని కంటే, సకల నక్షత్రముల కంటే, సప్తర్షీణామశేషాణాం ఏ చ వైమానికాసురాః సర్వేషాముపరి స్థానం తవ దత్తం మయా ధ్రువ. ధ్రువ, సకల సప్తర్షుల కంటే, విమానములలో సంచరించు దేవతల కంటే, అందరికంటే పైన నీకు స్థానమును నేనిచ్చితిని. కేచిశ్చతుర్యుగం యావత్ కేచిన్ మన్వంతరం సురాః తిష్టంతి ధ్రువతే దత్తామయా వైకల్ప సంస్థితి. కొందరు 4 యుగాల వరకుందురు, మరికొందరు 1 మన్వంతరముందురు. కానీ ధ్రువ, నీకు నేను కల్పాంతము వరకు ఉనికినిచ్చితిని. సునీతిరపితే మాతాద్వదా సన్నాతి నిర్మలా విమానే తారకా భూత్వా తావత్కాలం నివస్యుతి. అతి నిర్మలురాలైన నీ తల్లి సునీతి కూడా నీకు దగ్గరలోనే విమానమున తారకగా నీ ఉన్నంతకాలం ఉండును. ఏ చత్వాం మానవాః ప్రాతః సాయం చ సుసమాహితాః కీర్తయిష్యంతి తేషాం చ మహత్పుణ్యం భవిష్యతి. నిన్ను ప్రాతః సాయంకాలములలో సావధాన చిత్తులైన మానవులు కీర్తించినచో వారికి కూడా గొప్ప పుణ్యము లభించును. శ్రీ పరాశర ఉవాచ. పరాశరుల వారిట్లు పలికిరి. ఏవం పూర్వం జగన్నాథాత్ దేవదేవాత్ జనార్దనాత్ వరం ప్రాప్య ధ్రువస్థానం అధ్యాస్తే సుమహామతే. గొప్ప బుద్ధి కలవాడా, ఇట్లు పూర్వము జగన్నాథుడు దేవదేవుడు అయిన జనార్దనుని నుండి వరముగా ధ్రువస్థానమును పొంది ఆ స్థానమును అధివసించుచున్నాడు. స్వయం శుశ్రూషణాత్ ధర్మాత్ మాతాపిత్రోశ్చ వై తథా ద్వాదశాక్షర మహాత్మ్యాత్ తపసశ్చ ప్రభావతః. తాను ధర్మను పరిపాలించుట వలన, తల్లిదండ్రులను సేవించుట వలన, ద్వాదశాక్షర మహాత్మ్యము వలన, తపః ప్రభావము వలన ఈ స్థానమును పొందగలిగెను. తస్యాభిమాన సమృద్ధిం చ మహిమానం నిరీక్ష్య చ దేవాసురాణామాచార్యః శ్లోకమత్రోషనా జగౌ. ఆ ధ్రువుని యొక్క అభిమానమును, బుద్ధిని, మహిమను చూచి దేవాసుర గురువైన శుక్రాచార్యులు ఒక శ్లోకమును గానము చేసెను. అహోశ తపసో వీర్యం అహోస్య తపసః ఫలం యదేనం పురతః కృత్వా ధ్రువం సప్తర్షయః స్థితాః. ఈ ధ్రువుని యొక్క పోమహిమ, ఇతని తపఃఫలము ఆశ్చర్యము. ఈ ధ్రువుని తమ ముందుంచుకొని సప్తర్షులు నిలిచియున్నారు. ధ్రువస్య జననీ చేయం సునీతిర్నామ సూనృతా అస్యాస్య మహిమానం కః శక్తో వర్ణయితుం భువి. ఇక సత్యపరాయణురాలైన ధ్రువుని తల్లి సునీతి ఈమె మహిమను భూమిపై ఎవరు వర్ణించగలరు? విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ధ్రువస్యేతి సూనృత సుశీలో భవేత్యాద్యభిహిత సత్యవాక్య సూనృత. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. సూనృత సుశీలుడువు కమ్ము ఇత్యాదిగా సత్యవాక్యములను పలికినది. త్రైలోక్యాశ్రయతాం ప్రాప్తం పరం యత్తత్
స్థిరాయతి స్థానం ప్రాప్తా పరం ధృత్వాయ కుక్షి వివరే ధ్రువం. ధ్రువుని తన కడుపులో ధరించిన సునీతి 3 లోకాలకు ఆశ్రయమైన ఉత్తమ స్థానమును పొంది స్థిరము చేసుకున్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య త్రైలోక్యేతి స్థిరాయతి స్థిరోత్తర కాలం స్థిరైశ్వర్యం యా పరం కేవలం కుక్షి వివర్రే స్థితం ధ్రువం ధృత్వా ధ్రువధారణద్వారా త్రైలోక్యాశ్రయాతాం ప్రాప్తం విష్ణుపదాఖ్యం పరం స్థానం ప్రాపా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. స్థిరాయతి స్థిరోత్తర కాలము స్థిరైశ్వర్యము. ఆమె కేవలము కుక్షి వివరమున తినిచిన ధ్రువుని ధరించినందున త్రైలోక్యమునకు ఆశ్రయమైన విష్ణుపదమైన పరస్థానమును పొందెను. యశ్చై తత్కీర్తయే నిత్యం ధ్రువస్యారోహణం దివి సర్వపాప వినిర్ముక్తః స్వర్గలోకే మహీయతే. ధ్రువుడు ధ్రువస్థానమును పొందిన ఈ చరితమును నిత్యమును కీర్తించినవాడు సకల పాప వినిర్ముక్తుడై స్వర్గలోకమున విరాజిల్లును. స్థానభంగం న చాప్నోతి దివి వాయది వా భువి సర్వకళ్యాణ సంయుక్తో దీర్ఘకాలం సజీవతి. అట్లు ధ్రువచరిత్రమును కీర్తించినవాడు స్వర్గములో కానీ భూలోకములో కానీ స్థానభంగమును పొందడు. సకల శుభములు కలిగి దీర్ఘకాలము జీవించును. శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తియే ప్రథమాంసే 12ోऽధ్యాయः. ధ్రువ